హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విమలాస్ వ్లాగ్స్. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు మన వీడియో వచ్చేసి మీరు అందరూ అడుగుతున్నారు కదా, వైట్ హెయిర్ న్యాచురల్ బ్లాక్గా మారడం కోసం ఏదైనా ఒక రెమెడీ చెప్పమని. ఈరోజైతే మీకోసం ఒక మంచి రెమెడీతో మీ ముందుకు వచ్చేసానమాట. ఇది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాడొచ్చండి. వైట్ హెయిర్ అనేది అప్పటికప్పుడే బ్లాక్గా మారిపోతుంది, అది న్యాచురల్గా. ఇంకా వీడియో స్టార్ట్ చేయగానే లైక్ ఇవ్వడం అసలు మర్చిపోదు ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మనం ప్రాసెస్ చూసేద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ఐరన్ కడాయి ఒకటి పెట్టుకోవాలండి. ఐరన్ కడాయి పెట్టి మనం ప్రిపేర్ చేసుకుంటే మనకి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ కలోంజీ సీడ్స్ అనమాట. వీటిని ఉల్లి గింజలు, అదే ఆనియన్ సీడ్స్ అని కూడా అంటారండి. ఇవి మీకు పచారీ షాప్స్లో, ఫ్యాన్సీ స్టోర్స్లో కూడా అవైలబుల్గానే ఉంటాయి. ఇవి మాత్రం మన జుట్టుకి మంచి బ్లాక్ కలర్ని ఇస్తాయండి. అంత బాగా పనిచేస్తాయి అన్నమాట. ఇవి తీసుకొని ఈ విధంగా మనము బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనము ఇండిగో పౌడర్ అండి. ఇండిగో పౌడరు మన హెయిర్కి ఎంత బాగా పనిచేస్తుందో మన అందరికీ తెలుసు కదా. ఈ ఇండిగో పౌడర్ని కూడా 2 టేబుల్ స్పూన్స్. నెక్స్ట్ థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఉసిరికాయ పొడి అండి. ఈ ఉసిరి పొడి బంజారాస్ వాళ్ళదైనా చాలా బాగుంటుందండి. నేనైతే అదే వాడుతున్నాను ప్రజెంట్. ఇందులో మనకి 10 ప్యాకెట్స్ అనేది వస్తుంది, 170 రూపీస్ మాత్రమే. ఇప్పుడు ఈ విధంగా మనము ఈ కలోంజీ సీడ్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత చెక్క అండి, సిన్నమన్ అంటారు కదా, ఈ చెక్కను కూడా ఇందులోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి, అప్పుడు మీకు ఈజీగా ఫ్రై అయిపోతుంది. ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులోకి ఉసిరి పొడి అనమాట. ఈ ఉసిరి పొడి అనేది 2 టేబుల్ స్పూన్స్ వరకు మనము ఇందులోకి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా పెద్ద జుట్టు అనుకుంటే కనుక ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోవచ్చు. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ కరెక్ట్గా తీసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇండిగో పౌడర్ అండి. ఇండిగో పౌడర్ కూడా 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. ఇండిగో పౌడర్ అనేది మీరు చూసి తీసుకోండి, ఎందుకంటే అది బాగా గ్రీన్ కలర్లో ఉంటే మాత్రమే మనకి బాగా వర్క్ చేస్తుంది, లేదంటే మనకి వర్క్ చేయదండి. అంటే కొంతమంది ఫేక్ కూడా అమ్ముతున్నారు కాబట్టి మీరు చూసి తీసుకోండి. ఇది కూడా 2 టేబుల్ స్పూన్స్. హెన్నా కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ మీరు తీసుకోవచ్చు. హెన్నా మనకి ఎలా పనిచేస్తుందో తెలుసు కదా, మంచి కలర్ అనేది ఇస్తుంది, రెడ్ కలర్, మన హెయిర్కి మాయిశ్చర్గా కూడా ఉంటుంది. మనం ఇందులోకి ఉసిరి పొడి 2 స్పూన్స్, హెన్నా 2 స్పూన్స్, ఇండిగో పౌడర్ 2 స్పూన్స్, కలోంజీ సీడ్స్ 2 స్పూన్స్ వేసుకున్నాము. నెక్స్ట్ అయితే చెక్క అండి, సిన్నమన్ అంటారు కదా, ఆ చెక్క కూడా మనం ఇందులోకి యాడ్ చేసుకున్నాము. ఇవి మొత్తం కూడా మనకి బాగా మంచి బ్లాక్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. చూడండి, మనకి ఇంకా ఫ్రై అవ్వాలన్నమాట. మీరు ఎంత బాగా ఫ్రై చేస్తే మీ జుట్టు అనేది అంత బ్లాక్ కలర్లోకి మారుతుంది. ఇది నేను మా పిల్లలకు కూడా పెడుతున్నానండి. మీరు చిన్న పిల్లలకు కూడా చక్కగా హ్యాపీగా పెట్టొచ్చు. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని టీ డికాషన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి, మిక్స్ చేసుకోవడం కోసం ఈ పౌడర్ని. మీరు ఏ టీ పొడి అయినా తీసుకోవచ్చు, తాజ్ మహల్ అయినా, జెమినీ అయినా, ఏదైనా కూడా మనకి మంచిగా వర్క్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనము కొంచెం చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనము ఈ చెక్క కూడా మనం వేసాం కదా, అది కూడా మెత్తగా పౌడర్లా అవ్వాలి. అది మిక్సీ పెట్టి పక్కన ఉంచుకుంటున్నాను. మనకి టీ డికాషన్ అనేది బాగా మరిగించుకోవాలండి. ఇలా బాగా మరిగిన తరువాత కొంచెం చల్లారనిచ్చి వడకట్టుకుందాము. ఇలా బాగా మెత్తని పౌడర్లా చేసుకోండి, అప్పుడే మనకి జుట్టుకి పడుతుందన్నమాట. జుట్టుకి మొత్తం కూడా అప్లై చేసుకుంటే మనకి మొత్తం పట్టేసి ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఈ ఐరన్ కడాయిలోకి తీసుకుందాము.
ఈ టీ డికాషన్ ఇందులోకే వడకట్టుకోండి. కొంచెం ఎక్కువైనా తక్కువైనా పర్వాలేదండి, ఎందుకంటే మనం మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని దీన్ని దగ్గర పడేలా కొంచెం మనం ఉడికించాలి. మీరు టీ డికాషన్ బదులు ఒకవేళ బీట్రూట్ జ్యూస్ అయినా కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. ఈ విధంగా ఏం ఉండలు లేకుండా ఒకసారి కలిపేసి స్టవ్ పై పెట్టి మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కొంచెం ఉడికించండి, మొత్తం దగ్గర పడుతుంది. చూసారా ఎంత నల్లగా వచ్చిందో, కాటుక కలర్లోకి వచ్చిందనమాట. నేను చేతులకి అప్లై చేసుకుంటే కనీసం నా చేతులకి అంటింది కూడా పోలేదండి, అంత మంచి కలర్ అనేది వచ్చింది మనకి. మనం తీసుకునే మొత్తం కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, చాలా హ్యాపీగా మనము వాడొచ్చు. ఇప్పుడు కొంచెం థిక్గా అయ్యేలాగా మనం ప్రిపేర్ చేసుకొని ఈ హెయిర్ కలర్ని ఏదైనా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా మొత్తం బౌల్లోకి తీసుకొని ఇప్పుడు మీరు హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. నేను నా హెయిర్కి అప్లై చేసి చూపిస్తున్నా చూడండి. నాకు వైట్ హెయిర్ అనేది అక్కడక్కడ ఉన్నాయి, కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు మనం ఇలా పాయిల్లా తీసుకొని చక్కగా స్కాల్ప్స్కి అంటేలాగా మీరు పెట్టండి. వైట్ హెయిర్ ఎక్కువగా ఉన్న దగ్గర ఇంకొంచెం థిక్గా పెట్టండి. పాయిల్లాగా తీసి పెట్టాలి. మీరు ఇది అప్లై చేసుకునేటప్పుడు మీ హెయిర్ అనేది తలస్నానం చేసి ఉండాలండి, పొడిగా ఉండాలన్నమాట, ఆయిల్ అనేది లేకుండా చూసుకోండి. ఆయిల్ ఉంటే మీకు మళ్ళీ సరిగా వర్క్ చేయదండి. ఈ విధంగా పాయిల్లాగా తీసుకొని పెట్టుకోండి. మీకు ఎవరైనా పెట్టే వాళ్ళు ఉన్నా పెట్టించుకోవచ్చు. చక్కగా ఈవెన్గా హెయిర్ మొత్తం కూడా అప్లై చేసుకుంటున్నాను. ఈ విధంగా అప్లై చేసుకొని ఒక 40 మినిట్స్ వరకు ఉంచుకొని ఆ తర్వాత మీరు మైల్డ్ షాంపుతో తలస్నానం చేసేయండి. మీ జుట్టు అనేది బ్లాక్ కలర్లోకి మారుతుంది. ఇలా కనీసం వారానికి 2 సార్లైనా మీరు ట్రై చేశారంటే మీ వైట్ హెయిర్ అనేది బ్లాక్గా మారుతుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.